ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యము వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ ఉదయకాల సమయంలో 3 కార్యాలు మనం చేయాలని, ఆ తర్వాత 3 కార్యాలు ఆయన చేస్తానని దేవుడు జ్ఞాపకం చేయబోతున్నాడు. ఏంటబ్బా నేను చేయబోయే 3 కార్యాలు? దేవుడు ఏ 3 కార్యాలను నన్ను చేయమంటున్నాడు? దేవుడు ఏ 3 కార్యాలు తను చేస్తాడు అని ఆలోచిస్తున్నావా? ఏం లేదండి, మనందరికీ తెలిసిన సుపరిచితమైనటువంటి వచనం మత్తయి 7:7. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదట మనం చేయాల్సిన కార్యం అడగాలంట, రెండవ కార్యం వెదకాలంట, మూడవ కార్యం తట్టాలంట. అడుగు ప్రతివానికి దేవుడు ఇస్తాడు. ఉదయకాల సమయంలో ఇంకా నువ్వు అడగకుండా లోకం మీద ఆధారపడుతున్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఇక మీదట బిడ్డ మోకరించి ప్రార్థన చేసి నీకేది కావాలో అడుగు, నేను ఇస్తాను అంటున్నాడు. ఎందుకంటే అడుగుడి అది మీకు ఇవ్వబడును అన్నాడు. ఆయన ఇస్తాడు. రెండవది వెతకు, ఆయన సన్నిధిని వెతకు, ఆయన రాజ్యమును నీతిని వెతకు, ఆయన సన్నిధిని నిత్యము వెతకు, ఆయన సన్నిధిలో కనిపెట్టు. నిశ్చయముగా దేవుడు దేని కొరకైతే నువ్వు వెతుకుతున్నావో అది దొరికే విధంగా చేస్తాడు. ఉద్యోగం కొరకు వెతుకుతున్నావా? ఇక మీదట దేవుని సన్నిధిలో వెతుకు, మోకరించి వెతుకు. దేవుడు ఉద్యోగాన్ని, మంచి వివాహ సంబంధాన్ని, గర్భఫలాన్ని నీకు దక్కేటట్లుగా చేస్తాడు. అవకాశాలు లేకుండా అన్ని ద్వారాలు మూయబడి ఉన్నాయా? దేవుని సన్నిధిలో మోకరించి తట్టు, ప్రభువా కార్యాలు చేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో తట్టు. తప్పకుండా ప్రభు నూతన ద్వారాలను తెరుస్తాడు. కాబట్టి 3 కార్యాలు మనం చేయాలి: అడగాలి, వెతకాలి, తట్టాలి. దేవుడు చేయబోయే 3 కార్యాలు దేవుడు ఇస్తాడు, దేవుడు దొరికే విధంగా చేస్తాడు. మనకు ఏది కావాలో మూడవదిగా దేవుడు తలుపులు తెరుస్తాడు. ఈ గొప్ప ఆశీర్వాదము మన జీవితాల్లో ప్రభు నిత్యము అనుగ్రహించి నడిపించునుగాక. పరిశుద్ధుడ తండ్రి, నీకు వందనాలు. ఇక మీదట అడిగే వారముగా, వెతికే వారముగా, తట్టే వారముగా మమ్మల్ని ఉంచి నీ ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.